శుభోదయం, నేను మీ హరి. మరి ఏపీ టెట్ 2025 దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులు వెల్లువలో వచ్చేయండి. పూర్తి విషయాలను అయితే చూద్దాము. ఇన్ సర్వీస్ టీచర్ల యొక్క విషయాలు, అదేవిధంగా ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో పూర్తి విషయాలని కూలంకషంగా చూద్దామండి. మరి దరఖాస్తులు అయితే పూర్తయి నవంబర్ 23తో అంటే మొన్నటితో దరఖాస్తుల గడువు అయితే ముగిసిందండి. మరి చివరి రోజు సాయంత్రం వరకు మొత్తంగా చూసుకున్నట్లయితే 2,58,638 దరఖాస్తులు అయితే వచ్చాయండి. మరి ముఖ్యంగా ఎస్ఏ పేపర్ 2కి సంబంధించి ఎక్కువ దరఖాస్తులు అయితే రావడం జరిగింది. మరి మహిళా అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే 65% మంది మహిళా అభ్యర్థులు ఉన్నారండి. మరి వీరి సంఖ్య 1,67,668 మంది మహిళలు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోగా పురుష అభ్యర్థులు అయితే 90,970 మంది ఉన్నారండి. మరి పేపర్ల వారీగా మనం చూసుకున్నట్లయితే హెచ్జిటికి సంబంధించి పేపర్ 1ఏకు 101,882 మంది దరఖాస్తు అయితే చేశారండి. మరి స్కూల్ అసిస్టెంట్కి పేపర్ 2ఏకి సంబంధించి 151,000 మంది దరఖాస్తు అయితే చేశారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెచ్జిటి కన్నా స్కూల్ అసిస్టెంట్కే ఎక్కువ మంది ఈ టెట్కి అప్లికేషన్లు అయితే ఎక్కువ మంది పెట్టడం జరిగిందండి. ఇదేంది ఏమనగా ఇక్కడ మనకి ఈ యొక్క ఏపీ టెట్ 2 డిఎస్సి అనే లాగిన్ ఉంది కదండి. ఈ లాగిన్లో మనకి ఆల్రెడీ మాక్ టెస్ట్లు అయితే ఇచ్చాడండి. మాక్ టెస్ట్లో ప్రతి కేటగిరీకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేసి మనం లాగిన్ అయినట్లయితే ఇంకా డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోతే డైరెక్ట్గా మనకి మాక్ టెస్ట్ అయితే రిలీజ్ అయిపోతుందండి. మనం ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. కాబట్టి త్వరపడండి. మాక్ టెస్ట్లో ఎటువంటి క్వశ్చన్లు ఇస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా మాక్ టెస్ట్ని రాయండి. ఒకవేళ మీరు ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, తప్పనిసరిగా అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. మరి ఇన్ సర్వీస్ టీచర్ల పరిస్థితి మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 32,016 మంది ఇన్ సర్వీస్ టీచర్లు అయితే దరఖాస్తు చేశారండి. మరి 5 సంవత్సరాలు సర్వీస్ పైబడినటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు అందరికీ కూడా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు చెప్పడంతో వీరంతా కూడా అర్హత పరీక్షకు సన్నద్ధమయ్యారు. మరి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినప్పటికీ కూడా ఈ టీచర్లు 32,000 మంది ముందస్తు జాగ్రత్తగా దరఖాస్తు అయితే చేసుకోవడం అయితే జరిగిందండి. మరి ప్రభుత్వం యొక్క నిబంధనలు మరియు కోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయంటే, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో 2 ఏళ్లలోపు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని పేర్కోవడం జరిగిందండి. 2 సంవత్సరాలలోపు అంటే సుమారుగా 4 టెట్ ఎగ్జామ్లు అయితే నిర్వహిస్తారు. ఆ 4 టెట్ ఎగ్జామ్ల్లో తప్పనిసరిగా ఇన్ సర్వీస్ టీచర్లు పాస్ కావాల్సి ఉందండి. అదేవిధంగా ఒకవేళ అర్హత సాధించలేకపోతే వాళ్ళను ఉపాధ్యాయ వృత్తి నుంచి తొలగించాలని తేల్చి చెప్పింది. మరి ఈ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ విచారణను న్యాయమూర్తి గారు డిసెంబర్ 12కు వాయిదా వేయడం అయితే జరిగిందండి. మరి అందులో కూడా సానుకూలంగా ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మరి వేచి చూద్దాం. మరి పరీక్షల షెడ్యూల్ ఏ విధంగా ఉంది అంటే, మరి పరీక్షా తేదీలు డిసెంబర్ 10వ తేదీ నుంచి రోజుకి 2 విడతలుగా జరుగుతున్నాయండి. ఉదయం 9 నుంచి 12 వరకు ఒకటి, 2వ విడత మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు అండి. మరి ఫలితాలు అనేవి జనవరి 19వ తేదీన వెల్లడిస్తున్నారండి. మరి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ అనేది 2,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. మరి ఈ 2,000 పోస్టుల్లో మొన్న బ్యాక్లాగ్ పోస్టులు అంటే మన డిఎస్సిలో మిగిలిపోయినటువంటి సుమారుగా 600 పైచీలకు పోస్టులు అయితే మిగిలిపోయాయండి. కొన్ని కేటగిరీల వారు అప్లికేషన్ చేయలేదు. ఆ యొక్క పోస్టులను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. మొత్తం కలిపి 2,000 పోస్టులు ఉంటాయని మరి అంచనా. కానీ ఇది పేపర్ వరకు. కానీ అనర్గళంగా మా యొక్క డిపార్ట్మెంట్ ద్వారా తెలిసింది ఏంటంటే సుమారుగా 5,000 పైచీలకు పోస్టులు ఖాళీ ఉంటున్నాయని అవగాహన అయింది. కానీ ప్రస్తుతం అయితే మరి ప్రతి ఏటా డిఎస్సి అంటున్నారు కాబట్టి ఆ పోస్టులను ఒకేసారి విడుదల చేయకుండా గ్రాడ్యువల్గా ప్రతి సంవత్సరం డిఎస్సి ఇద్దామనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు ముందస్తు సమాచారం అండి. మరి ముఖ్య తేదీలు చూద్దామండి. ఆల్రెడీ దరఖాస్తుల గడువు అయితే ముగిసిపోయిందండి. ఆన్లైన్ రాత పరీక్షల ప్రారంభం డిసెంబర్ 10వ తేదీ నుంచి. మరి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వాయిదా తేదీ డిసెంబర్ 12వ తేదీకి వేయడం జరిగింది. మరి టెట్ ఫలితాలు వెల్లడి అనేది జనవరి 19వ తేదీ అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.